హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ మెథడ్లో ట్రై చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక పెద్ద సైజు గిన్నెని తీసుకోండి. ఏదైనా వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకోండి. నేను దావత్ బాస్మతి రైస్ని వాడతాను, అది చాలా బాగుంటుంది. 2 గ్లాసులన్నర వరకు వేసుకుంటున్నాను. 2 గ్లాసులన్నర అంటే అర కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది. అర కేజీ మటన్కి అర కేజీ బాస్మతి బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది. వీటిని 2 సార్లు కడుక్కుని నిండా వాటర్ వేసుకుని అరగంట పక్కన పెట్టుకోండి. అరగంట అయితే నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకోండి. అర కేజీ మటన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజువే తీసుకోండి. బోన్స్ మెత్తటివి కూడా తీసుకోండి. బిర్యానీ కదా, బాగుంటుంది. వీటిని సాల్ట్ వేసుకుని ఒక 4 సార్లు వరకు కడుక్కున్నాక ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. మీరు అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకొని టేస్ట్ బాగుంటుంది. అర టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. వాటర్ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం మంటలో 5 విజిల్ వరకు రానివ్వండి. 5 విజిల్స్ వచ్చినాక చల్లారింది. మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా పక్కకు పెట్టుకోండి. బిర్యానీ ఎందులో వేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 5 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇందులో సాజీరా, లవంగాలు, ఇలాచి, స్టార్ పువ్వు ఇలా బిర్యానీ సామాన్లన్నీ వేసుకున్నాక 3 మీడియం సైజు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వరకు వేసుకుని బాగా కలుపుకోండి. బ్రౌన్ ఆనియన్స్ వేరేగా వేయించకుండా ఇందులోనే వేయిస్తున్నాం మనం. కొంచెం కలర్ వచ్చే వరకు వేగినాక ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా వేగినాక 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాక కొత్తిమీర వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అంత పుదీనా ఫ్లేవర్ నచ్చదు, అందుకే వేయలేదు. వేసుకోండి మీరు. ఒకసారి బాగా కలుపుకుని ముందుగా మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, అది వాటర్తో సహా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇది కొంచెం వేగినాక కారం వేస్తున్నాను. కొంచెం పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసాను. మా కారం అంత ఎక్కువ ఘాటుగా ఉండదు, అందుకే 2 స్పూన్లు వేస్తున్నాను. మీ కారం ఘాటు ఎక్కువ ఉంటే 1 స్పూనే వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇందులో నేను పెరుగు వేస్తున్నాను. చిన్న గ్లాస్ పెరుగు వేసుకోండి. పెరుగుని బాగా స్పూన్తో కలిపే వేసుకోండి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోండి. వాటర్ బాగా ఎక్కువ ఉంటే సిమ్లో పెట్టుకుని వాటర్ మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత బాస్మతి బియ్యం నానబెట్టాం కదా, అది ఉడికించుకోవడానికి నీళ్ళతో గిన్నె పెట్టుకుని బాస్మతి బియ్యంలో వాటర్ కూడా ఇందులో వేసాను. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. బిర్యానీ సామాన్లు వేసుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొత్తిమీర పుదీనా వేసుకుని మూత పెట్టి వాటర్ మరగనివ్వండి. ఇలా వాటర్ మరిగినాక బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేయండి. వేసుకున్న ఒకసారి కలుపుకుని హై ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోండి. 80% మాత్రమే ఉడకాలి, అప్పుడే పొడి పొడిలాడుతూ వస్తుంది. రైస్ని పలుకుగా మాత్రమే ఇది తీసుకుని అందులో డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఇలా పూర్తిగా వేసేసుకున్నాక సమానంగా చేసుకోండి. ఇలా చేసుకుని ఉడికించుకున్నాం కదా, అందులో వాటర్ ఉంది కదా, దోశల గరిటె ఉంటుంది కదా, దాంతో 3 గరిటెల వరకు వేసుకోండి.
మటన్లో వాటర్ అంతా ఇంకిపోయింది కదా, అందుకే వేస్తున్నాను. మటన్లో వాటర్ ఉంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుని దమ్ బిర్యానీ అయితే అలా కదపకుండా మూత పెడతాం కదా, అలా కాకుండా ఇలా కొంచెం పైకి కిందకి చేయండి. రైస్కి కూడా మటన్ గ్రేవీది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా మూత పెట్టి సిమ్లో ఓ 15 మినిట్స్ వరకు ఉండిస్తే సరిపోతుంది. మీకు 20 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు, చూసుకుని పెట్టుకోండి. నేనైతే 15 మినిట్సే పెట్టాను. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. వెంటనే కదపకుండా కొంచెం చల్లారినాక మాత్రమే కదపుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇందులో కర్రీ కానీ ఏమీ అవసరం లేదు. అంతేనండి, మటన్ బిర్యానీ రెడీ అయ్యింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.